రేపు మహబూబాబాద్ లో జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. కేటీఆర్, హరీష్ రావు బయటకు వస్తేనే రేవంత్ రెడ్డి భయపడుతున్నాడని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. ఢిల్లీలో అనేక కమిషన్లు లగచర్ల ఘటనపై స్పందిస్తే రేవంత్ రెడ్డి మాత్రం స్పందించడం లేదని సత్యవతి మండిపడ్డారు. ఓటికి ఏదొస్తే అది అధికారం వస్తే 10 మందికి మేలు చేయాలనే ఆలోచన ఉండాలి, కానీ రెచ్చగొట్టి రౌడీల్లాగా వ్యవహరిస్తే కోర్టులు ఎలా బుద్ధి చెప్తాయనే దానికి రేపటి అనుమతులు ఒక ఉదాహరణ. మీకు ఒక చెంప పెట్టిది రేపటి మహాధర్ణ. ఇవాళ లగచెర్ల దమనకాండకు రేవంత్ రెడ్డి గారు స్పందించలేదు. ఈరోజు వరకు కొడంగల్ వెళ్ళలేదు, లగచెర్లకు వెళ్ళలేదు. కానీ నేను, కవిత గారు, మేము గిరిజన నాయకులు, గిరిజన సంఘాల వాళ్ళం, గిరిజనులను తీసుకొని ఢిల్లీ వెళ్తే నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ స్పందించింది, ఎస్సీ ఎస్టీ కమిషన్ స్పందించింది, మహిళా కమిషన్ స్పందించింది. ఇవాళ నిన్న హ్యూమన్ రైట్ కమిషన్ లగచెర్లలో పర్యటించింది. బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, ఈ జిల్లాలో ఉండే ప్రజా సంఘాలు, కుల సంఘాలు, గిరిజన సంఘాలందరికీ దీన్ని విజయవంతం చేయడానికి సహకరించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మన మహారాష్ట్ర ఎన్నికలలో నువ్వు పోయిన కాడల్లా దుమ్ము లేపుతా ఉన్నావు, నువ్వు దుమ్ములో పడిపోయినావు. ఈయన అబద్ధపు మాటలు, ఆడ మోసం చేసిండు, ఈడ మోసం చేసేందుకే వచ్చిండు అనేది ఈయన అడుగు పెట్టుతాడు. అది సున్నా అయిందాడు. మహారాష్ట్ర ఎన్నికల అయిపోతోటే ఆ రిజల్ట్ చూసి మళ్ళా మార్పు చూసిందానే బిడ్డ, నువ్వు మారేదానికి వదిలిపెట్టాం. క్లియర్గా చెప్తున్నావు. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నావు. ఇప్పుడు ఏ ఎన్నికలైనా తెలంగాణలో 100 సీట్లు దాటుతాయి. ఆ భయంతో ఇక ఎట్టైనా నేను ఉంటానో పోతానో అని మొత్తం దోసుక తింటాడు హైదరాబాద్లో. ఏదో కేసీఆర్ బయటకు వస్తాడా, కేసీఆర్ బయటకు వచ్చిన తెల్లారి నీ పరిస్థితి అవుట్. అది గుర్తుపెట్టుకో. ఇప్పుడే కేటీఆర్, హరీష్ రావు గారు బయటకు వస్తేనే పర్మిషన్ ఇస్తలేవా? ఇక కేసీఆర్ గారు వస్తే నువ్వు ఎక్కడ పర్మిషన్ ఇవ్వగలుగుతావు? ఇప్పటికి వీళ్ళకే ఇస్తలేవు. నేను మహబూబాబాద్ జిల్లా గిరిజన సోదరులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, గిరిజన నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఈ సభను విజయవంతం చేయండి, ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. ఈ ప్రభుత్వం దిగొచ్చేదాకా మా పోరాటం ఆగది. రైతులను మోసం చేసిండు, యువకులను మోసం చేసిండు, ప్రతి ఒక్కరిని మోసం చేసిండు. అందరు ఇబ్బంది పడతారు, బాధపడతారు. ఈ సభను విజయవంతం చేస్తే ప్రభుత్వం దగ్గర, కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర మార్పు రావాలనేదే మేమందరం కోరుకుంటున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.